నెల్లూరు నగర పరిధిలో ప్రభుత్వ స్కూళ్లను అత్యధిక సౌకర్యాలతో మెరుగుపరుస్తామని మంత్రి నారాయణ అన్నారు. తమ కుటుంబ సహకారంతో నెల్లూరులోని విఆర్ హై స్కూల్ను అభివృద్ధి చేసి నిరుపేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. పాఠశాలలో మిడ్ డే మీల్స్కి సంబంధించిన భోజనశాలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పిల్లలకు అందజేస్తున్నామని తెలిపారు. ఉదయం సాయంత్రం సమయంలో తమ సొంత నిధులతో పిల్లలకు అల్పాహారం అందజేస్తున్నామని అన్నారు. విఆర్ హై స్కూల్లో 1000 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పిల్లలకు ఒక మంచి డైనింగ్ హాల్ కట్టమని ఆదేశించాను. చాలా చక్కటి డైనింగ్ హాల్ కట్టారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశారు. ఫ్యూచర్లో కూడా అవసరాన్ని బట్టి ఫస్ట్ ఫ్లోర్ కూడా చేయమన్నాను. ఒకేసారి దాదాపు 800 మంది పిల్లలు కూర్చొని భోంచేయచ్చు. మొత్తం 1000 మంది ఉన్నారు. ప్రస్తుతం అయితే 5వ తరగతి వరకు ఒకసారి పెడుతున్నట్టున్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఒకసారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఆ డైనింగ్ హాల్ చూస్తే చాలా 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 చక్కగా ఉంది. కార్పొరేట్ స్కూల్స్ డైనింగ్ హాల్ లేకుంటే చాలా చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు తీర్చిదిద్దారు. ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ పిల్లలతో కూర్చొని భోంచేస్తుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. చదువు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇక్కడికి వచ్చిన 1000 పిల్లలందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఒక స్కూల్ కాదు, అనేక స్కూల్స్ నుంచి వచ్చారు. ఇక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ పైన ఉన్న అధికారులు డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అందరూ దీన్ని పరిశీలి చేస్తున్నారు. మా పాప కూడా షర్ని కూడా రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో వాళ్ళతో మాట్లాడి పరిశీలి చేస్తుంది. మధ్యాహ్న భోజనం నేను కూడా భోంచేశాను. చాలా చక్కగా ఉంది. పిల్లలందరిని అడిగితే చాలా చక్కగా ఉంది సార్, అరటిముండి ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు, ఫుడ్ చక్కగా పెడుతున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అక్కడక్కడ కొందరు బయట వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. తిని చూడాలి, తిని చూస్తే తెలుస్తుంది. ఈరోజు నేను పిల్లలతో కలిసి భోంచేయడం జరిగింది. ఇలా ఇప్పుడు విఆర్ హై స్కూలే కాకుండా నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ టేకప్ చేశాము.